ఘట్టంనేని జయకృష్ణ ఈ పేరు వినంగానే మనకు ఒక బ్రాండ్ గుర్తుకొస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణకి మనవడు, అలాగే మరో పక్కన బాబాయ్ గుర్తుకొస్తారు. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు మరొక సూపర్ స్టార్, అలాగే వాళ్ళ అబ్బాయి అయినటువంటి జయకృష్ణ. కానీ కాలం కనుక కలిసి వచ్చి ఉంటే వీళ్ళ ఫాదరు ఘట్టమనేని రమేష్ బాబు కూడా సూపర్ స్టార్ అయ్యేవారే. అదే 15 సినిమాల్లో నటించారు. మరి సూపర్ స్టార్ ఎందుకు అవ్వలేకపోయారు? ఈ కారణాలను కనుక మనం ఒకసారి విశ్లేషిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటే ఆసంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1987 సంవత్సరంలో సామ్రాట్ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరి అంచనాలు కూడా ఇవే. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మరొక సూపర్ స్టార్ ఉదయించాడు, అలాగే వెలుగొందుతాడని కూడా అభిమానులు ఆశించారు. కారణం పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటమే. జనగా మొదటి సినిమా అనేటప్పటికీ పెర్ఫార్మెన్స్లో ఏదో ఒక చోట ఒక వెల్త్ అనేది కనపడుతుంది. పరిపూర్ణంగా ఉండటం అనేది చాలా కష్టం. కానీ నటనలోనూ, నాట్యంలోనూ, ఫైట్స్లోనూ ఈ 3 తరహాల్లో కూడా అద్భుతంగా ఫైట్స్ చేసినటువంటి, నాట్యం చేసినటువంటి, నటన చేసినటువంటి మరి రమేష్ బాబు ఆ రోజు యువతని బాగా ఆకట్టుకున్నాడు. సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ తర్వాత వచ్చినటువంటి సినిమా మీకు అందరికీ తెలుసు, చిన్ని కృష్ణుడు. యాక్చువల్గా చిన్ని కృష్ణుడు ఆయన ప్రాజెక్టు కాదు, అది బాలకృష్ణ మీద తీద్దామనుకున్నటువంటి సినిమా. జంధ్యాల ఆయనతో కథను కూడా రిటైజ్ చేసుకొని ఆ సినిమాకి పెట్టిన టైటిల్లు నటరత్న. కానీ లాస్ట్ మినిట్లో బాలకృష్ణ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అప్పుడు చిన్ని కృష్ణుడు అని చెప్పి పెట్టి అమెరికాకి వెళ్ళి ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. అలాగే 1988 సంవత్సరం జనవరి 1న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా క్లాస్ పీపుల్ని బాగా ఆకట్టుకుంది. పెర్ఫార్మెన్స్ పరంగా కనుక చూసుకుంటే రమేష్ బాబు నటన చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. పాటలు బాగుంటాయి, సాహిత్యం బాగుంటుంది, కథనం కూడా బాగుంటుంది. కానీ క్లాస్ పీపుల్ని ఆకట్టుకున్నటువంటి ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. కానీ తర్వాత వచ్చినటువంటి కలియుగ కన్నుడు కనుక చూసుకుంటే అటుపక్క ఎంటర్టైన్మెంట్లోనూ మాస్ పరంగా కూడా ఆ సినిమా మంచి యావరేజ్ హిట్గానే నిలిచింది. ఓ విధంగా రమేష్ బాబుకి ఒక ఎలివేషన్ తీసుకొచ్చిన సినిమా కూడా మిగిలింది. మరి బజార్ రోడీ నిజంగా చెప్పాలంటే సూపర్ హిట్ సినిమా. ఓ విధంగా క్లాసు, మాసు ఈ రెండు కూడా కలపోత ఈ సినిమా అందరినీ ఆకట్టుకున్నటువంటి సినిమా. ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ బజార్ రోడీ ఆ రోజు రికార్డుల మీద రికార్డులు, టౌన్ రికార్డులు కూడా క్రియేట్ చేసి, ఒక విధంగా చెప్పాలి అంటే రమేష్ బాబు మీద సూపర్ స్టార్ కృష్ణ పెట్టుకున్న హోప్స్ని సజీవంగా ఉంచినటువంటి సినిమా. అభిమానులు రమేష్ బాబు పెట్టుకున్నటువంటి ఆశలు అలాగే ఇంకా పెద్దవిగా చేసినటువంటి సినిమా ఈ బజార్ రోడీ. కానీ తర్వాత కాలంలో ఇవి ఇంకా ఎందుకు పెద్దవి కాలేదు, ఇంకా పెరిగి ఎందుకు సజీవంగా ఉండలేదంటే, ఉండకపోవడమేం కాదు, ఉన్నాయి. అయితే అవి ప్రజల్లోకి అంత చొచ్చుకొని వెళ్ళలేదు. ముగ్గురు కొడుకులు తీసుకుంటే ముగ్గురు కొడుకులు కూడా విజయం సాధించిన సినిమానే. అలాగే ఆ కలెక్షన్స్ కనుక చూసుకుంటే అది అబోవ్ యావరేజ్ హిట్గానే నిలుస్తుంది. అలాగే పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి అన్నా చెల్లెలు కూడా రమేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సౌందర్యగా చెల్లెలు చాలా అద్భుతంగా నటిస్తుంది. ఈ సినిమా కూడా అబోవ్ యావరేజ్గానే నిలిచింది. కలెక్షన్స్ కూడా ఆ రోజు ఆర్థికంగా ఈ సినిమాకి వెన్నుపూతగా నిలిచాయి. విజయాన్ని చేకూర్చినటువంటి చిత్రం. ప్రేక్షకులు మాత్రం దీన్ని గొప్పగా పరిగణించకపోవడానికి ఆ రోజుల్లో ఒక విధమైన టాక్ అనేది పబ్లిసిటీలోకి రాకపోవడమే కారణం. ఈ సినిమా కూడా ఆయన పర్ఫార్మెన్స్కి ఒక మచ్చు తొనక. మరి బ్లాక్ టైగర్ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే దాసనాయనలో బాగా తీశారు. ఇది కూడా యావరేజ్ సినిమానే, ఫ్లాప్ సినిమా మాత్రం కాదు. కాకపోతే నేను చెప్పినట్టు ఆ రోజుల్లో పబ్లిసిటీ పీక్కి వెళ్ళకపోవడమే ఈ సినిమా కూడా ఆయన విజయం ఖాతాలో ప్రజలు వేసుకోకపోవడం ప్రధాన కారణం. అయితే ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, మొట్టమొదటి కారణం చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ కృష్ణ 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరటం. దానివల్ల కె రాఘవేంద్రరావు ఇలాంటి దర్శకులు ఆయన నుంచి దూరం అయ్యారు. అదే గనక ఆయన రాజకీయాల్లో కనుక వెళ్ళకపోయి గనక ఉండుంటే
రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్స్ రమేష్ బాబుని డైరెక్ట్ చేసేవాళ్ళు. రమేష్ బాబు గనక వాళ్ళ చేతిలో గనక హ్యాండిల్ చేయబడి ఉండుంటే ఒక విధంగా చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేవాళ్ళు. మొట్టమొదటి కారణం అదే. రెండవ ప్రధానమైనటువంటి కారణం నిర్మాతల్లో చీలిక రావటం. నిర్మాతలు ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణకి ప్రత్యేకంగా కొంతమంది ఉండేవాళ్ళు. అశ్విని దత్ కానీ అలాగే ఇలాంటి ఒక ప్రత్యేకమైన నిర్మాతలు రామలింగేశ్వరరావు కానీ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ముద్ర పడిందో అశ్విని దత్ లాంటి వాళ్ళు ఆయన నుంచి దూరం అయ్యారు. ఆయనతో సినిమాలు తీయటానికి వాళ్ళు ముందుకు రాలేదు. అదే కనుక ఆయన ఏ పార్టీలోనూ చేరకపోయి ఉంటే అశ్విని దత్ ఖచ్చితంగా రమేష్ బాబుతో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసి ఉండేవాళ్ళు. అలాగే నందిగం రామలింగేశ్వరరావు అతను కూడా ఆయన మంచి సినిమాల్ని ప్లాన్ చేసేవాళ్ళు. కానీ ఇలాంటి నిర్మాతలు ఆ రోజు పొలిటికల్ సినారియో దృష్ట్యా సినిమాలు తీయటానికి ముందుకు రాలేదు. దానివల్ల ఏం జరిగిందంటే భారీ చిత్రాలు అత్యుత్తమ క్వాలిటీతో ఉండేటువంటి సినిమాలు తీసే నిర్మాతలు రమేష్ బాబుతో కరువయ్యారు. దాంతో పద్మాలయనే వెన్నెముకగా నిలబడి దానికి అనుబంధంగా ఉండే సంస్థలే సినిమాలు తీయవలసిన పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి పద్మావతి ఫిలిమ్స్ అంటే ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు వాళ్ళు తీయాల్సి వచ్చింది. అలాగే మరి వాళ్ళ బావమరిది అయినటువంటి కృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు తీయాల్సి వచ్చింది. ఇలాగా తీశారే తప్ప కొత్త నిర్మాతలు బాగా భారీగా ఉన్నటువంటి నిర్మాతలు వాళ్ళ అండదండలు లేకపోవటం మరొక మైనస్ పాయింట్. ఇంకా ఇంకో ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి కొత్త యువతరం వస్తుంది. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చేసారు. బాలకృష్ణ ఆల్రెడీ అప్పటికి మంచి హిట్స్ ఇచ్చి ఉన్నాడు, ముందుకు జోరుగా వెళ్తున్నాడు. అప్పటికి ముఖ్యమంత్రి పదవిలో ఎన్టీ రామారావు ఉండటం కూడా జరిగింది. పైగా పోటీగా ఇతను రమేష్ బాబు వచ్చాడంటే ఒక ప్రచారం కూడా బలంగా జరిగింది. దాంతో ఏమైందంటే ఒక వర్గం వీరికి పూర్తిగా సహకరించడం మానేసింది. రమేష్ బాబుతో కనుక సినిమా కనుక తీస్తే అది బాలకృష్ణకి వ్యతిరేకంగా తీసినట్టు అవుతుందేమో అని కొంతమంది చాలా దూరం జరిగినటువంటి సందర్భాలు. ఉదాహరణకు కేసీ శేఖర్ బాబు ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకి మంచి స్నేహితుడు. ఆయనతో సినిమాలు తీసినటువంటి వ్యక్తే. కానీ తర్వాత కాలంలో ఆయన దూరం అయ్యారు. ఆయన బాలకృష్ణతో సినిమాలు తీశారు, రమేష్ బాబుతో తీయలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ అనేది వచ్చిందో దాంతో ఒక చీలిక కూడా ఏర్పడింది. రెండోది, వచ్చినటువంటి నిర్మాతల్లో చాలామందికి సినిమాల మీద అవగాహన లేకపోవటం. పైగా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకోకపోవటం. ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమా కనుక చేస్తుంటే రమేష్ బాబు కెరీరు మరోలా ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ తొలినాళ్ళలో 3 షిఫ్ట్లలో పనిచేశారు. ఆనాటి పరిస్థితి వేరు. అలాగే రమేష్ బాబు 1987లో ఎంట్రీ ఇచ్చినప్పుడు పరిస్థితి వేరు. ఆ రోజుల్లో 3 షిఫ్ట్లు చేసినట్టుగా ఇక్కడ కనుక చేస్తే ఆ పరిస్థితి ఈ పరిస్థితి మనం సమతూకం వేయలేము. దాంతో ఏంటంటే ఒకేసారి 5-6 సినిమాలు ఒప్పుకోవటం, ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకపోవటం, కొన్ని సినిమాలు ఆగిపోవటం, కొన్నేమో ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉండగా ఆగిపోవటం. ఉదాహరణకు సాహసయాత్ర తీసుకున్నా, రాజధాని రౌడీ తీసుకున్నా, ఇలాంటి మంచి సినిమాలు ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయాయి. ఒక జానపద చిత్రం భూలోక రంభ, అది కూడా 12 రీళ్లు కంప్లీట్ చేసుకొని ఆగిపోయింది. అలా కాకుండా ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సినిమా కనుక వెళ్ళుంటే ఆయన సినిమాలు పైప్ లైన్లో ఉండేవి, రిలీజ్ అయ్యేవి. ఇంకా మరొక ప్రధానమైన లోపం ఏంటంటే ఆ రోజుల్లో ఫేమ్ ఉండి లైమ్ లైట్లో ఉన్నటువంటి దర్శకుల్ని వాళ్ళు పెట్టుకోకపోవటం. ఉదాహరణకు కోదండరామరెడ్డి బ్లాక్ టైగర్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం ఇచ్చారు. అది మంచి కలెక్షన్స్ సాధించింది. కానీ మళ్ళీ రమేష్ బాబుతో కోదండరామరెడ్డి సినిమా తీయలేదు. అదే కనుక ఆయనతో కనుక ఒక సినిమా కనుక ప్లాన్ చేస్తుంటే అది ఖచ్చితంగా మరొక సూపర్ డూపర్ హిట్ అయ్యేది. అంతేకాకుండా ఆ రోజుల్లో వచ్చినటువంటి రవిరాజా పినిశెట్టి కానీ అలాగే మరి వర్మ
ఆ వర్మ డైరెక్షన్లో, రామ్ గోపాల్ వర్మ ఆయన డైరెక్షన్లో కూడా ఓ పక్కన చాలామంది హీరోలు పనిచేయడానికి ఉవ్విళ్ళూరుతున్న సమయంలో ఒక సినిమా కూడా రమేష్ బాబుతో ప్లాన్ చేయాల్సింది, అది చేయకపోవటం కూడా ఆ రోజు ఒక ఆశీనుపాతమే అయింది. ఒక రామ్ గోపాల్ వర్మనే కాదు, ఆ రోజుల్లో ఎవరైతే నూతన టాలెంట్ ఉందో ఆ నూతన టాలెంట్ని ప్రోత్సహించలేదు. ఎస్ఎస్ రవిచంద్ర ఈయన మంచి డైరెక్టరు, కృష్ణ హిందీలో కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి టాలెంట్ ఉన్న దర్శకుని కూడా తెలుగులో ఉపయోగించుకొని రమేష్ బాబు కనుక చేస్తుంటే ఆ సినిమా మరింత బాగుండేది అని అందరి అభిప్రాయం. అలాంటి వాళ్ళ టాలెంట్ను కూడా ఉపయోగించుకోలేదు. ఇదొక మరొక ప్రధానమైన లోపం. ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలు నేను చెప్పినట్టు పద్మాలయ బ్యానర్స్లో తీసేటువంటి సినిమాలే కాకుండా బయట తీసేటువంటి అవగాహన లేనటువంటి నిర్మాతలు, తర్వాత కథల విషయం, కథల్లోకి వచ్చేటప్పటికీ ఏది ప్రాముఖ్యం ఉన్న కథ, ఏ కథ బాగా అట్రాక్ట్ అవుతుందని కథాక్రమాన్ని డిసైడ్ చేసేటువంటి పర్సన్స్ ఎవరు గైడెన్స్ లేకపోవటం. రమేష్ బాబు సొంతంగా కథను కనుక సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఆయనకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కథా చర్చల్లో పాల్గొనటం, ఈ కథ బాగుంటుంది అని ఫైనలైజ్ చేయటం, అది ప్రజలకు నచ్చకపోవటం, ఇలాగ అనేక మంది చేతులు వేయటం వల్ల చివరికి ఏది కూడా అది ఒక వంటని 10 మంది తయారు చేస్తే ఎలా తయారవుతుందో ఆ విధంగా తయారైంది. కాబట్టి సరైనటువంటి గైడెన్సు ఆ టైంలో లేకపోయింది. కారణం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఓ పక్కన సినిమాల్లో బిజీగా ఉండటం, మరో పక్కన రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఓ పక్కన పొలిటికల్ సినిమాలు తీయటం. ఈ పొలిటికల్ సినిమాల వల్ల కూడా కొంత ప్రభావం ఆయన మీద పడటం కాకుండా అది రమేష్ బాబు మీద కూడా పడింది. అదే కెరీర్ మీద కొంచెం ఎఫెక్ట్ అయిందని దానికి ప్రధాన కారణం. ఇంకా తర్వాత కాలంలో 1989 చివరికి వచ్చేటప్పటికి ఎంపీగా మరి ఏలూరు నుంచి సూపర్ స్టార్ కృష్ణ నిలబడటం, గెలవటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సూపర్ స్టార్ కృష్ణకు కానీ ఆయన కుటుంబానికి కానీ మనగూడింది ఏమీ లేదు. ఆయన ఉపయోగించుకునేది తప్ప ఆయన కుటుంబానికి ఆ పార్టీ వల్ల ఇసుమంతైన ప్రయోజనం జరగలేదని ఇప్పటికీ కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. దానివల్ల కొత్త నిర్మాతలు వచ్చింది లేదు, అలాగే కొత్తగా సినిమాలు తీసింది లేదు. కొత్తగా ఆ పార్టీల వల్ల ఆయనకి ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా కలగలేదు. ఉన్న ఖర్చు అయింది తప్ప కొత్త ఖర్చులు తడిసి మోపిడంత అయ్యాయి తప్ప మరి ఆర్థికంగా వచ్చినటువంటి ఆదాయం కూడా ఏమీ లేదు. ఇది కూడా పద్మాలయకు ఒక విధంగా పెనుభారమైంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ పద్మాలయ వరుస పెట్టి సినిమాలు తీసే పరిస్థితి రాను రాను తగ్గుతూ వచ్చింది. అలాగే ఎన్కౌంటర్ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించినటువంటి రమేష్ బాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆర్టిస్ట్గా కొనసాగడం కన్నా నిర్మాతగా కొనసాగించి మంచి సినిమాలు తీస్తే మంచిదని ఒక ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన నటన నుంచి స్వస్తి పలికి ఈ రంగం వైపు వెళ్ళారు. ఈ విధంగా అనేకమైనటువంటి కారణాలు ఆ రోజు ఆయన్ని సూపర్ స్టార్ని కానివ్వకుండా చేశాయి. కానీ ఇప్పటికీ కూడా ఆయన నటన ఎంచడానికి లేదు, ఆయన క్యారెక్టర్స్ని ఎంచడానికి లేదు. పరిస్థితుల ప్రభావం కేవలం 84 నుంచి 91 వరకు ఈ మధ్యకాలంలోనే ఈ రాజకీయాలు సూపర్ స్టార్ కృష్ణను ప్రభావితం చేశాయి, ఆయన ఫ్యామిలీని ప్రభావితం చేశాయి, రమేష్ బాబుని కూడా ప్రభావితం చేశాయి. ఆయన గనక రాజకీయాల్లోకి వెళ్లకుండా తటస్థంగా గనక ఉండుంటే ఖచ్చితంగా రమేష్ బాబు ఒక సూపర్ స్టార్ అయి ఉండేవారు. ఇది ఆ రోజుల్లో ఆయన వ్యతిరేకులు ఉండేవారు కాదు. పైగా కొంతమంది దర్శకులు ఆయనతోనే ఉండేవాళ్ళు. అలాగే మంచి కథలు వచ్చి ఉండేవి, అలాగే మంచి బ్యానర్స్ కూడా ఆయనతో తీయడానికి ముందుకు వచ్చి ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో నిజంగానే కె రాఘవేంద్రరావు మళ్ళీ కృష్ణతో మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అలాగే రాజ్ కుమార్తో సినిమాతో మరి మహేష్ బాబుకి ఆయన డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పటికే రమేష్ బాబు కీలక నిర్ణయం తీసుకోవటం, ఆయన సినిమా నుంచి వైదొలగడం కూడా జరిగిపోయింది. కాబట్టి అప్పటికే చేయి దాడిపోయింది. కాబట్టి ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎంత గొప్ప స్టార్లైనా వెనకబడిపోతారంటానికి
రమేష్ బాబు ఉందంతమే కారణం. కాబట్టి జయకృష్ణ చరిత్ర చాలా ముఖ్యం. జయకృష్ణకి ఈరోజు మంచి తరుణం, ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి, ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అలాగే అతని ఒబీడియన్సు, వినయం, విధేయత, అలాగే నేర్చుకోవాలని తపన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకొని మంచి కథలతో ముందు కనుక వెళితే మరొక సూపర్ స్టార్ ఇప్పటికే అయి ఉన్నాడు, ఇంకా ముందుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా అతనికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అతను ఆలోచించి గతంలో జరిగిన వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని వాటిని ముందు వైపు భవిష్యత్తు వైపు మళ్లించుకోగలిగితే విజేత కాగలుగుతాడు. ఈ దిశగా జయకృష్ణ ఆలోచిస్తే మంచిది. మరి మీకేమనిపిస్తోంది? ఈ కంటెంట్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.